అంటే ఇప్పుడు మీరు ఇందాక మనం మళ్ళీ బ్యాక్ టు అంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కుల గురించి జనసేన పోరాడితే ప్రజల మన్ననలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది కదా, దాని మీద కాంప్రమైజ్ అయిన పవన్ కళ్యాణ్ని మనం ఎలా చూడాలి? మీరు ఇంకా వేజల సత్యనారాయణ సినిమాలు వచ్చే ఒకప్పుడు గుర్తుందా మీకు? వేజల సత్యనారాయణ గుర్తున్నాడా? టీ కృష్ణ గారు నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఆయన గోపిచంద్ వాళ్ళ ఫాదర్, అవును, హీరో గోపిచంద్ ఫాదర్. పాప ఆయన పోయారు కదా, వాళ్ళ సినిమాల్లో ఉన్న మంచి వ్యక్తి క్యారెక్టర్గా అనిపిస్తున్నారు మీరు. ఇంకా ఎక్కడ ఉన్నారండి మీరు? ఆంధ్రప్రదేశ్ హక్కులు ఎవడో ఆలోచించరు అక్కడ. వీళ్ళు వెళ్ళి అక్కడికి వచ్చి బాటాడరు. మోడీ గారు వెళ్ళి సరదాగా మాట్లాడతాడు. ఈ పక్కన చిరంజీవి చెయ్యి, ఈ పక్కన పవన్ కళ్యాణ్ చెయ్యి, మూడో చెయ్యి ఉంటే నాగబాబు కూడా ఎత్తాడు. ఎందుకంటే ఇక్కడ అతని దృష్టిలో కమ్మాస్ 4%, రెడ్డి 6%. అయినా కూడా ఓటింగ్ వచ్చి 39% ఉంది కాబట్టి నా ఓన్ ఫ్రెండే, నేను ఎలా ఎక్కడో మాట్లాడితే నా ఓన్ చిన్నప్పుడు చదువుకున్నవాడు అతను నాకు కింద పెట్టాడు. 9% తెలుగుదేశంలో కలిసిపోయిన 30% జగన్ కొన్నా కూడా మళ్ళా రావటం అసంభవం అన్నాడు. నేను నాకేం అతను ఫ్రెండ్ ఏం కాదు, అతని ఫ్రెండ్ కాకుండా పోలేదు, అది నా ఫ్రెండ్ కాబట్టి అని వాడికి మళ్ళీ జవాబు ఇచ్చాను. అందరూ చదువుకునేటట్టు ఫేస్బుక్లో పెట్టాడు, ఇది నువ్వు ఈ వీడియోలో ఇలా చెప్పావని చెప్పేసి. ఇంకా రాడు అంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ ఓటమి వాళ్ళ తరపు అనమాట. నేను మళ్ళీ ఇతను సపోర్ట్ చేస్తాను అనుకుంటాడు. చేస్తే చేయొచ్చు, తప్పే ఉంది. యాంటీ ఇన్కంబెన్స్ మీరు అనుకున్న కూటమిలో ఒకటి చేయకపోతే నువ్వు ఇంకా 30% మీది కాదు మాదే, మళ్ళీ ఇంకా రాడు అసంభవం కాదు. ఏది అసంభవం కాదు పాలిటిక్స్ లో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాకపోతే కొన్ని ఇప్పుడు కాన్సెప్ట్ని తీసుకెళ్లడంలో ఐ కెన్ హెల్ప్ హిమ్. యాక్చువల్లీ లాస్ట్ టైం నాకు ఎందుకు కోపం వచ్చింది, డబ్బులు గురించి పక్కన పెట్టండి. వాళ్ళు లైన్లో రావట్లేదు, చదువుతున్నాడు. వాళ్ళ ఎలా వస్తాడు? వాళ్ళ కొడుకు సంపాదించుకోవాలి కదా సజ్జల, ముందు వాళ్ళ పక్కన పెట్టాలి. నాలాంటి వాళ్ళు ఇద్దరు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అడ్వైజ్ ఏమి ఇస్తున్నారు? ఐ విల్ గివ్ హిమ్ పర్సనల్లీ. ఇస్తే మీరు అమ్మేసుకుంటారు మళ్ళీ. చెప్పండి అని ఇందాక చెప్పారు కదా, వాళ్ళిద్దరిని పక్కన పెట్టాలన్నారు. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ వైఎస్ఆర్సిపి అనేది జనాల్లోకి ఏది వెళ్తే డబ్బులు కాదు మెయిన్. రామారావు గారి పాట ఉంటుందా, నేను మారాను నమ్మరే, నేను మారాను అంటే ఒకప్పుడు చిన్నప్పుడు పాట ఉండేది. ఆ కాన్సెప్ట్లో నేను ఒకటి చేశాను. అది మనసులో తీసుకెళ్తా ఉండాలి. అపోజిషన్ పార్టీ వాళ్ళ గురించి ఒక మాట కూడా మాట్లాడకూడదు. ఇలాంటివి కొన్ని కొన్నా చేశాను నేను. వైఎస్ఆర్ గారు అవి చెప్తేనే చాలా క్లోజ్ అయిన హార్ట్కి నేను. ఓకే, లేకపోతే నేను ఆయన కానీ బంధువేం కాదు కదా. అంటే వైఎస్ఆర్ గారి మన్ననలు పొందిన మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళు అడ్డుకోవడం ఒకటి. ఎందుకు మెయిన్ కారణం అంటే సాక్షి పెట్టారు వాళ్ళు, అందులో అన్ని చేసేయగలరు. అక్కడ ప్రియదర్శన్ రెడ్డి అని అడ్వర్టైజింగ్ లో నుంచి వెళ్ళాడు. అక్కడ ఒక అతను మంచి యాడ్ చేసాడు అతను. యాక్చువల్గా పాప సినిమాలో క్లిక్ అవ్వలేదు, కానీ తనకి భారత్కి ఏదో చెడి వచ్చాడు. అంటే అతినేశ్వరు కంటే ఆదినేశ్వర్లో వస్తుంటాడు. ఎందుకంటే వెళ్తే గొడవ పెడితేనే ఏదో మర్డర్ అది ఇదే ఉంటుంది కదా, దాంతో భయపడి వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అటువంటిది కాబట్టి. సో సాక్షి వచ్చేసిన తర్వాత నేను చేసే పనులన్నీ సాక్షి చేయొచ్చు. ఇప్పుడు సాక్షి చేస్తే మీరు డబ్బులు తినేసారు అంటారని మధ్యలో ఎవరు పెట్టారు? ఆ పాత్రకి అలీగని పెట్టాడు. ఆడికని తెలిసి బొంగు ఉంటాడు డారా దానికి. సో అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని పిల్ల సజ్జలను పెట్టి మనోడు గుటాహే సహా అందుముందు భారత్ బంధువుని ఎవడో పెట్టాడు. రాజమండ్రి ఒకసారి హోటల్లో ఉంటే మన మంజీరా సరోవర్లో అక్కడ ఎవడో ఉంటే తీసుకెళ్ళాడు. ఎవడో ఉన్నాడు, ఆడికి ఏం తెలిసాడు, అక్కడ ఉన్నారు వర్రవడీలు అందరూ గెలిచి వచ్చారన్నమాట. ఒక్క నిమిషం నుంచి బయటకు వచ్చాడు. నేను ఇస్తే జగన్మోహన్ రెడ్డికి పక్క నుండి ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ ఫాలో అయితే ఇప్పుడున్న యాంటీ ఇన్కంబెన్సీకి తోడయ్యి డెఫినెట్గా మళ్ళీ వస్తాడు. ఎందుకు ఇస్తాడు అడ్వర్టైజింగ్? ప్రశాంత్ కిషోర్ ఇస్తాడు. నేను ప్రశాంత్ కిషోర్ కంటే ముందు వెళ్ళానండి. నేను అది నాకు పర్మనెంట్గా అనుకోలేదు. మేడం దగ్గరికి వెళ్ళాను, ఎవరో సోనియా గాంధీ దగ్గరికి. అయినో మాధవన్, అయినో పిళ్ళై, అయినో జార్జ్, విన్సెంట్ జార్జ్. ఇక్కడి నుంచి ఫోన్ చేసి అడగండి. దే లైక్ మీ సో మచ్. శిలా దీక్షిత్ సిస్టర్ ఉన్నారు, ఇంకా బతిగా ఉన్నారు ఆవిడ. నిజాముద్దీన్ అనే ఊరు ఉంటుంది, అక్కడ ఉంటుంది ఢిల్లీలో. అడగండి, అక్కడ షీఈస్ గాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్. నేను వాళ్ళకి ఇచ్చాను కానీ ఇప్పుడు డబ్బులు ఆడలేదు వాళ్ళని. కాకపోతే మనం చెప్పింది తూచా చెప్పకుండా చేసే అధికారం ఇతనికి ఉంది, డబ్బు ఉంది. ఎవరో మన జగన్ అది చేయడానికి వాళ్ళు అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఇతను చెడగొట్టింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఓకే, అతను వాడి కొడుకు కూడా సెటిల్ అయిపోయారండి. ఎవడు సంపాదించడు. ఇప్పుడు ఒంగుని నాకు తీసుకోండి డబ్బులు అంటే ఎవరిదంటే అండి, ఇతనేమో డిపెండెంట్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడ చిన్నవాడిగా చెప్తున్నాను, చాలా డిపెండెంట్ అయిపోయాడు, హెల్ప్లెస్ అయిపోయాడు. అయినా ఇలా నిలబడుతున్నాడంటే మోడీ గారి వల్లనే. ఓకే, మోడీ హ్యాస్ గాట్ ఎ సాఫ్ట్ కార్నర్ ఫర్ హిమ్. ఓకే,
తను జైల్లోకి వెళ్ళడు, ఉమ్, కింద పెట్టి మీద పెట్టి చంద్రబాబు నాయుడు ట్రై చేస్తున్నాడు, ఉమ్, ఏదో విధంగా జైల్లో పెట్టేసి ఉమ్, మనం నాటకం ఆడదాం చూస్తున్నాడు. అది జరగదు. ఎందుకంటే అతనికి స్టిల్ 39% ప్లస్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన యాంటీ కంపెనీస్ కాపుల్లోనూ వీళ్ళందరూ వాడే బెటరా, సరే అలాగ అంటున్నాను కదా, బయట అలా వాడుకుంటారు. ఉమ్. సినిమా వాళ్ళు కొంచెం, రాజకీయవేత్తలు కొంచెం అతనే బెటరా అనుకుంటున్నారు ఇప్పుడు. ఏం లేదు, దాంట్లో డౌట్ లేదు. మీరు పబ్లిక్ మైక్ దగ్గర వెళ్ళి టీడీపీ ఓటర్ దగ్గర మీరు మైక్ పెట్టినా కానీ మేము తప్పు చేసామంటున్నారు. ఈవీఎంల పాత్ర కూడా కొద్దిగా మీరు వచ్చారని మీరు ఆయన తరపున కూడా తెలియదు నాకు. ఉమ్, ఆయన పేరు చెప్పగానే వీళ్ళు సరిగ్గా ఎవరెవరు అంటే మీ పేరు చెప్తున్నాడు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అన్నాను సరదాగా. ఉమ్, తర్వాత కొట్టాను, ఈయన చాలాసార్లు చూశాను అన్నాను. ఓకే ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ అనుకున్నాను అనమాట. ఓకే ఓకే ఇలా కొంతమంది ఉంటారు కదా, ఉమ్,